హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అత్తగారి ఇంటి దగ్గర ఉన్న చెట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర సైడ్కి ఫస్ట్ తమలపాకు చెట్టు, నెక్స్ట్ కాగడ మల్లి, తర్వాత ఇది అల్లనేరేడు చెట్టు, అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న తమలపాకు చెట్టు, ఇది కూడా కాగడ చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. ఓకే, లోపల మందార చెట్టు, పెద్ద మందార. దాని ముందు కనిపిస్తుంది కదా, అది మామిడి చెట్టు. నెక్స్ట్ ఇక్కడ కనకాంబరం. నెక్స్ట్ సెంట్ మల్లి, చెండు మల్లి ఏమంటారు కదా, అదే. నెక్స్ట్ ఇవేవో ఎల్లో కలర్ మామూలు పువ్వులు. ఐ థింక్ ఇది బంతి చెట్టు అనుకుంటున్నా. జామ చెట్టు, అక్కడ పొప్పడి చెట్టు, అండ్ ఈ తీగ ఏంటో తెలియదు నాకు, మీకు తెలిసి చెప్పండి. ఇక్కడ ఒక వేప చెట్టు, ఇది శంకు పూల చెట్టు, ఇది ఈ లోపల ఎక్కడో దొండకాయ చెట్టు ఉంది అన్నది మా అత్తయ్య, అది ఎక్కడో తెలియదు నాకు. ఓకే, ఇదేంటో లావుగా ఒక ఫ్లవర్ వస్తుంది కదా, రోజ్ ఫ్లవర్ లాగా, ఆ చెట్టు ఇది కొంచెం వాడిపోతుంది, బట్ అయినా వస్తాయి. నెక్స్ట్ ఈ సైడ్కి వద్దాం. అబ్బా, ఇది కంది చెట్టు. ఓకే, అండ్ ఇదంతా దోసకాయ చెట్టు. మా మామయ్య నిన్ననే దోసకాయలు చాలా తింటుండు, 4-5 దోసకాయలు వచ్చాయి. నెక్స్ట్ ఇదంతా కూడా దోసకాయ చెట్టే. ఇది అల్లనేరేడు చెట్టు అయినా అనుకుంటా, అదే. నెక్స్ట్ అక్కడ వంకాయ చెట్టు, వంకాయలు వాడిపోయాయి కనిపిస్తున్నాయా, వంకాయ చెట్లు. అటు సైడ్ బీరకాయ చెట్లు ఉన్నాయి, అక్కడ ఆ నీళ్ళకు బీరకాయ చెట్లు ఉన్నాయి. బీరకాయ కాదు, బెండకాయ చెట్లు. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్నవి గోంగూర చెట్టు. స్నేక్ లాగా ఉంటాయి కదా, దీని పేరేమో ఉంటుంది, ఏమో క్రోటన్ చెట్లు లాంటివి. చామంతి, ఇది పచ్చిమిర్చి, అండ్ అక్కడ కనిపిస్తుందా గోంగూర చెట్లు చాలా ఉన్నాయి లోపల. అండ్ బొప్పాయి, చిన్న చెట్టు కానీ బొప్పాయి కాయలు వచ్చేసాయి, కనిపిస్తుందా. ఈ చిన్న చిన్న బకెట్లలో పుదీనా వేసింది అత్తయ్య. చామంతి కూడా ఉంది పక్కకు. అండ్ అటు సైడ్ ఏముంది, అదేం చెట్టు అంటారు ఏమో తెలీదు, అదేదో చెట్టు ఉంది అక్కడ. ఇది ఏంటో ఒక చిన్న వేప చెట్టు స్టార్ట్ అయింది, ఇది ఇంకొక బొప్పాయి. పక్కన జామ చెట్టు, జామకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి, కానీ భలే తీయ ఉంటాయి. దీనికి ఇంతకుముందుకు ఒక 2 జామకాయలు వచ్చాయి, తిన్నాము, ఎంత స్వీట్ ఉన్నదో. నెక్స్ట్ మళ్ళీ బొప్పాయి చెట్టు, అండ్ ఎల్లో పూల చెట్టు, మందారం చెట్టు, అండ్ ఇదేదో ఒక చెట్టు, ఇది టొమాటో. చాలా టొమాటోస్ జరా, టొమాటో చెట్లు, అండ్ పచ్చిమిర్చి, అండ్ చిలక ముక్క పువ్వులు. ఇది ఒక్కటేస్తే చాలు మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. అక్కడ రెడ్ కలర్గా కనబడుతుంది కదా, ఇది పట్టుకుచ్చులు ఉండే, మొన్ననే తెంపేశారు బతుకమ్మ కోసం. నెక్స్ట్ ఇదంతా గోంగూర.
గోంగూర చెట్లు, మొత్తం గోంగూర చెట్లు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే చుక్కకూర, ఇది నా ఫేవరెట్ చుక్కకూర. మ్యాక్సిమం తెంపారు, చాలా ఉండేదంతా, మళ్ళీ వస్తుంది తర్వాత. ఇదంతా కూడా గోంగూర. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అందులో సొరకాయలు ఉంటాయి. సొరకాయ చెట్టు ఇది, మీకు పిందె చూపించాలా, ఎద్దిగో పిందెలు, సొరకాయ చెట్టు. అండ్ దానికి చిక్కుడు చెట్టు పైకి వెళ్ళిపోయింది, మొత్తం చిక్కుడు చెట్టు అండ్ సొరకాయ చెట్టు. చూసారా, మా అత్తయ్య వాళ్ళు పక్కన ఉన్న ప్లేస్ని ఇలా వాడుతున్నారు. ఇంకా ఇటుపక్క అటుపక్క ఎవరు రాలేదు, ఇల్లులు